మేడారం భక్తులకు ప్రసాదంగా ఇప్ప పువ్వు లడ్డు అట. కానీ చాలా హెల్దీ లడ్డు అది అసలు యాక్చువల్‌గా. ఆ ఇప్ప పువ్వు లడ్డు అనేది చాలా హెల్దీ లడ్డు. సో, ఆ ఇప్ప పువ్వు లడ్డు ప్రసాదంగా ఇస్తారట. 18వ తేదీన మేడారానికి ముఖ్యమంత్రి రాత్రి అక్కడే బస. 19వ తేదీన తల్లుల దర్శనం. మంత్రి సీతక్క మొక్కులు చెల్లించి జాతరను ప్రారంభించబోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాజకీయాలకు అతీతంగా జాతరను సక్సెస్ చేద్దామని మంత్రి పిలుపు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ భక్తులకు ఈసారి ప్రసాదంగా ఇప్ప పువ్వు లడ్డు, బెల్లం లడ్డు ఇవ్వబోతున్నట్టు మంత్రి సీతక్క తెలిపారు. ఔషధంగా ఉపయోగపడే ఇప్ప పువ్వును అమ్మవార్ల ప్రసాదంగా ఇవ్వబోతున్నాం. శుక్రవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం హరిత హోటల్ ఆవరణలో మీడియా కోఆర్డినేషన్ మీటింగ్లో ఆమె మాట్లాడారు. జాతర ప్రత్యేకంగా ఇప్ప పువ్వు ప్రసాదం అందించాలని గతంలోనే అనుకున్నామని, ఈసారి అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. లడ్డూ తయారీ ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాల్లోని 500 మందికి ఉపాధి లభిస్తుంది అన్నారు. ఇప్పుడు అక్కడ మొత్తం కూడా ఈసారి కొంత స్పెషల్గా అనిపిస్తున్నది జాతర ఇదంతా కూడా. అక్కడ గద్దెల నిర్మాణం కావచ్చు, శాశ్వత నిర్మాణాలు కావచ్చు, ఇవన్నింటి వల్ల కొంత ప్రత్యేకత సంతరించుకుంది. జనాలు కూడా విపరీతంగా పోతున్నారు, లక్షల మంది. ఒక్క హాలిడే వచ్చిన రోజే 4-5 లక్షల మంది దర్శించుకుంటున్నారు. లాస్ట్ సండే 5 లక్షల మంది పోయిరట.